రాజేష్, నువ్వు లేకుండా ఒంటరిగా నేను అస్సలు ఉండలేను. నేను కూడా నీతో వస్తాను. ఎక్కడికి? అడవిలోక? అవును. అక్కడ ఎన్నో సింహాలు, పులలు, క్రూరముగలు ఎన్నో ఉంటాయి. నువ్వు ఉండగా నాకెందుకు భయం? నీకంత ధైర్యం ఉంటే సరే, కానీ గీత, మనం వెళ్తానికి కొంత డబ్బు కావాలి. ఎంత కావాలి? దారి ఖర్చులకు 10,000 అన్నా కావాలి. ఓ, అంతే కదా. మా నాన్నగారు నా పెళ్లికని. నేను అడిగింది 10 పైసలు కాదు గీత, 10,000. మా నాన్నగారు నా పెళ్లికని నా పేరు మీద 20,000 వేశారు. వాటిలో 10,000 తీసుకొని వస్తాను. పెళ్లి డబ్బు తీస్తావా? నా కాబోయే మొగుడికి కట్నంగా ఇస్తున్నాను. మాటలు బాగానే నేర్చావు. అంతా తమరి చలువే. గీత, మనం వెళ్ళేదాకా ఈ మ్యాప్ నీ దగ్గరే ఉంచు. అలాగే రాజేష్. ఎందుకని? ఏమి లేదు, నేను ఈ రాష్ట్రానికి అనుకున్నట్టు కొందరు దుండగులు నన్ను వెంటాడుతున్నారు. ఈ మ్యాప్ను కాజేయడానికి శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. నన్ను నీడలా వెంటాడుతున్నారు. రాజేష్, మనం వెళ్ళడానికి దారి ఖర్చులకి డబ్బు తీసుకొస్తాను. సరే, నువ్వు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండు. అలాగే గీత, వెళ్ళిరా. గీత, నీకు ఇంకా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిటది? శత్రు వల్ల ప్రయాణం నాకు ఏ ఆపదైనా రాజేష్ ముంచుకు వచ్చిందే అనుకో, అలాంటి సమయంలో మన జాగ్రత్త అంటే మంచిదే కదూ. రాజేష్, ఏమిటి పిచ్చి మాట? మన మంచి కోసమే చెప్తున్నా గీత. నేను ఎక్కడ ఉన్నా, ఏ ఆపదలో ఉన్నా, నన్ను కాపాడగలిగిన ఒక్కడే జగన్. ఏంటి? జగనా? అవును, స్నేహం కోసం ప్రాణం ఇచ్చే నా ప్రాణమిత్రుడు జగన్. అతను ఎక్కడున్నాడు ఇప్పుడు? కోయంబత్తూర్ జైల్లో. ఏంటి? జైల్లో ఉన్న వ్యక్తి నిన్ను కాపాడతాడా? అవును, జైల్లోనే. మనుషున్న మనిషిగా మృగం లాంటి ఈ సమాజంలో వింత చేతులు చూడలేక తన ఆశని ఆశయాలను చంపుకుని ఎవరో చేసిన నేరానికి శిక్ష అనుభవిస్తున్నాడు నా జగన్. జైల్లో ఉన్న ఖైదీ నిన్ను రక్షిస్తాడా? నా కోసం కంచి గొడవలే కాదు, కటకడలో సైతం బద్దలు కొట్టుని వస్తాడు నా జగన్. ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం అతని సిద్ధాంతం. రాజేష్, నీవేమిటో ఊహించు. రాజేష్, నువ్వేదో ఊహించుకొని మనసు పాడు చేసుకుంటున్నావు. నేను క్యాష్ తేగానే మరొకటి చేయాలి. అలాగే గీత, వెళ్ళిరా. జయన్, తొలిసారి నిన్ను చూసి ప్రేమించిన బదులిచ్చిన